ఎంతో టేస్టీగా హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఎవరు చెప్పని సీక్రెట్స్‌తో, పక్కా కొలతలతో ఈ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 చిన్న గ్లాసుల బాస్మతి రైస్‌ని తీసుకొని, అందులో వాటర్ పోసి 1 అవర్ పాటు నానబెట్టాలి. తరువాత బిర్యానీకి సరిపడంత చికెన్‌ని ముక్కలుగా కొట్టించి, శుభ్రంగా కడిగి అందులో పావు కప్పు పెరుగు, దాల్చిన చెక్క, లవంగ, ఎలాచి వేయాలి. తరువాత రుచికి సరిపడినంత సాల్ట్ వేయాలి. తరువాత కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కస్తూరి మేతి, కరివేపాకు, కొత్తిమీర వేసి చికెన్‌కు మొత్తం పట్టేలా మిక్స్ చేయండి. తరువాత మీరు వీడియోలో చూసినట్లుగా ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి ఆయిల్ హీట్ చేసి అందులో డీప్ ఫ్రై చేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఈ ఉల్లిపాయల్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత మనం కలిపి పెట్టిన చికెన్లో ఈ బ్రౌన్ ఆనియన్స్ని వేసి మళ్ళీ కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత 1 గంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ తీసుకొని ఇందులో మసాలాలు అంటే పువ్వు, దాల్చిన చెక్క, లవంగి, ఎలాచి, సాజీరా, కస్తూరి మేతి, రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలుపుకొని గ్యాస్ పైన పెట్టి ఈ బాస్మతి రైస్ 70% ఉడికే అంతవరకు ఉడికించాలి. నేను ఈ బిర్యానీకి మట్టి కుండలో చేస్తున్నాను. మీరు ఎందులో అయినా చేసుకోవచ్చు. ఈ మట్టి కుండలో గంట పాటు పక్కన పెట్టుకున్న చికెన్ను వీడియోలో చూపించే విధంగా ఆ మట్టి కుండలో వేసుకొని తరువాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఈ చికెన్ పైన కొంచెం వేసి, కొత్తిమీర దానిపైన కొంచెం వేసి 70% ఉడికిన బాస్మతి రైస్ను వీడియోలో చూపించే విధంగా స్టెప్ బై స్టెప్ వేయాలి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని ఎల్లో కలర్ గురించి నేనైతే కలర్ అయితే వాడడం లేదు. నేనైతే ఇక్కడ పసుపుని వాటర్లో కలిపి వేస్తున్నాను. మీరు ఈ విధంగానే వేయచ్చు, లేదంటే కలర్ అయినా వాడచ్చు, అది మీ ఇష్టం. తరువాత న్యూస్ పేపర్ లేదా ఏదైనా పేపర్ చేసుకొని దీనిపైన కవర్ చేసి వీడియోలో చూపించే విధంగా కవర్ చేసి ఆ పేపర్ పైన వాటర్ చల్లుకొని మూత పెట్టాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి, ఎందుకంటే ఇదే లాస్ట్ ఫైనల్ చాలా ముఖ్యమైనది. మూత పెట్టిన తరువాత 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించాలి. మళ్ళీ 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, మళ్ళీ 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, మళ్ళీ 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించి ఇంకొక 10 నిమిషాలు గ్యాస్ ఆఫ్ చేసి ఇంకొక 10 నిమిషాలు ఓపెన్ చేయకుండా పెట్టి 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడిగా హైదరాబాద్ దమ్ బిర్యానీ మనకి రెడీగా వస్తుంది. మీరు చూడండి ఈ ముక్క ఎంత చక్కగా ఉడికిందో. మీకు నచ్చింది కదూ? మీరు ట్రై చేసి కామెంట్ చేయండి.